ఇన్ సెంటర్ కి, సర్కమ్ సెంటర్ కి, సెంట్రాయిడ్ కి, ఆర్థో సెంటర్ కి డిఫరెన్స్ తెలియాలంటే ఫస్ట్ మీకు వీటి మీనింగ్ తెలియాలి. ఫస్ట్ యాంగిల్ బైసెక్టర్ అంటే ఏం లేదు, యాంగిల్ అనేది టూ లైన్స్ మధ్యలో ఫామ్ అవుతుంది కదా, ఎగ్జాక్ట్ గా ఈ యాంగిల్ ని హాఫ్ గా డివైడ్ చేసే లైన్ ఉంటుంది అనుకోండి, ఆ లైన్ ని మనం యాంగిల్ బైసెక్టర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 ఉంది అనుకోండి, మొత్తము ఇక్కడ 30 ఇక్కడ 30 గా డివైడ్ చేస్తుంది, ఆ లైన్ ని మనం యాంగిల్ బైసెక్టర్ అంటాం. పర్పెండిక్యులర్, దీని మీనింగ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏదో ఒక సైడ్ కి ఎగ్జాక్ట్ గా ఒక లైన్ పర్పెండిక్యులర్ గా ఉండాలి అండ్ ఈ సైడ్ ని 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేయాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్ గా 4 కాడ టచ్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది 90 డిగ్రీ. సో ఈ లైన్ ని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. ఓకే, కమింగ్ టు మీడియన్, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ లో డివైడ్ చేసేదాన్ని మనము మీడియన్ అంటాం. ఇది ఖచ్చితంగా పర్పెండిక్యులర్ ఉండాలని రూల్ లేదు, ఎలానో ఉండొచ్చు, ఈ లైన్ ని మనము మీడియన్ అంటాం. ఓకే, ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ కూడా టచ్ అయ్యే లైన్. ఓకే, నెక్స్ట్ ఆల్టిట్యూడ్ ఏంటంటే, ఆల్టిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ కి ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ ఉంటుంది బట్ ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఓకే, సో దీన్ని ఆల్టిట్యూడ్ అంటాం. దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఎగ్జాక్ట్ గా హాఫ్ ఆఫ్ డివైడ్ చేస్తుంది. ఆల్టిట్యూడ్ అనేది ఎగ్జాక్ట్ గా 90 ఉంటుంది, పర్పెండిక్యులర్ ఉంటుంది బట్ ఈక్వల్ గా డివైడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఓకే, ఇది దీని మీనింగ్. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. ఒక ట్రయాంగిల్ లో ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఆల్ యాంగిల్ బైసెక్టర్స్ ని ఇలా డ్రా చేస్తే ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది కదా, యాంగిల్ బైసెక్టర్ అంటే ఇది, అంటే ఈ యాంగిల్ 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తాయి. ఓకే, సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ని మనము ఇన్ సెంటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ సర్కమ్ సెంటర్ అంటే ఏంటంటే, జనరల్ గా ఇక్కడ చెప్పాను కదా పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఎగ్జాక్ట్ గా లైన్ పర్పెండిక్యులర్ గా డ్రా చేయండి అండ్ ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది, ఇది కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ని మనము సర్కమ్ సెంటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెంట్రాయిడ్ అంటే ఏంటంటే, మీడియన్ అని చెప్పాను కదా, ఈ లైన్ కి మిడ్ పాయింట్స్ డ్రా చేసుకోండి. మిడ్ పాయింట్స్ అంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ లో ఉంటాయి, సో వాటిని మనము ఇలా డ్రా చేసుకోండి. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ని మనం సెంట్రాయిడ్ అంటాం. ఆర్థో సెంటర్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ డ్రా చేయండి, ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ లైన్ 90 డిగ్రీ ఉండాలి, ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ లైన్. ఓకే ఓకే, ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ లైన్. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ మనం ఆర్థో సెంటర్ అంటాము, కానీ ఈ సైడ్స్ ని ఇది ఈక్వల్ హాఫ్స్ లో చేయొచ్చు చేయకపోవచ్చు. ఓకే, ఇది దీని మధ్యలో ఉండే డిఫరెన్స్. ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇఫ్ ఆల్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్, దట్ పాయింట్ ఇస్ కాల్డ్ అంటున్నాడు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. నన్ను యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయి పెట్టుకోండి, బయోలో లింక్స్ ఉన్నాయి. రేపు వీటిపైన పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను రీల్.